ఇవాళ రామానాయుడు స్టూడియోస్లో మై న్యూ మూవీది ఇవాళ we did the opening. So ముందుగా I'd like to thank all the honorable guests మా మూవీకి ఓపెనింగ్కి ఫస్ట్ షాట్ ఇచ్చినందుకు బి గోపాల్ గారికి, భీమనేని శ్రీనివాస్ గారికి, కిరణ్ గారికి అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ఆ మూవీ. మా మూవీకి ఇంకా పేరు పెట్టలేదు, సో ఐ కాంట్ రివీల్ ద నేమ్ యెట్, ఐ మైసెల్ఫ్ డోంట్ నో. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ బంచ్ ఆఫ్ స్టోరీస్ కలిపిన సినిమా ఇది. ఇందులో చాలామంది హీరోస్, చాలామంది హీరోయిన్స్ ఉంటారు. సో బేసికలీ నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర ప్లే చేస్తున్నాను. ఒక ఆస్పైరింగ్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. సో నేను డైరెక్టర్ రవిబాబు గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో మీ ముందుకు వస్తాం. అండ్ మై డైరెక్టర్ మిస్టర్ ప్రభాకరన్ గారు అండ్ కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ గారు, వాళ్ళు నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చి ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు దే హ్యాడ్ గివెన్ మీ 2 ఆప్షన్స్, 2 సబ్జెక్ట్స్. అండ్ నాకు నచ్చింది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దాంట్లో ఆ అమ్మాయికి మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే క్యారెక్టర్. సో ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ yes. And my entire teamకి I'd like to wish them all the very best and all the good luck. And we have some interesting set of actors మా మూవీలో. And we have Vinod Kumar garu and Shivaji Raja garu. We have some interesting set of cast in different stories. So వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే పద్మజ గారు, అవర్ ప్రొడ్యూసర్, ఐడ్ లైక్ టు విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. డైరెక్ట్ నేరేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గరికి వాళ్ళకి వచ్చి మీ స్టోరీ ఇది సార్ అని చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత, అంటే వీళ్ళు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు ప్రైస్ రావు అనే సినిమా దాంట్లో నా మెయిన్ క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంత థ్రిల్ ఫీల్ అయిన సినిమా ఇది. ఇక్కడ మీకు వెనకాల స్క్రీన్ మీద కనిపిస్తున్న, తెర మీద కనిపిస్తున్న వాళ్ళు అందరూ హీరోలే, అందరూ హీరోయిన్స్. కానీ ఈ సినిమా పర్టికులర్గా ఇలాంటి సినిమాకి మాత్రం ఇద్దరే హీరోస్ ఉంటారు, వాళ్ళు ప్రొడ్యూసర్, డైరెక్టర్. వాళ్ళే నిలబెట్టేది ఈ సినిమా. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ముందు మంచి హీరోయిన్స్ గాను మంచి హీరోస్ గాను కల్పించే సినిమా ఇది. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని, అలాగే మంచి కెమెరామెన్ కూడా ఈ సినిమాకి, మంచి టెక్నీషియన్స్, ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న టెక్నీషియన్స్ చాలామంది కలిసి తీస్తున్న సినిమా ఇది. ఇలాంటి సినిమా హిట్ అయితే మళ్ళీ మంచి ఊపు వస్తుంది కొత్త ఆర్టిస్టులకు కానీ, ఇండస్ట్రీకి కానీ, చిన్న సినిమాలకు కానీ. ఇది హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ నేను తమిళ్లో ఒక సినిమా చేస్తూ ఉన్నాను, ఇది నా సెకండ్ ఫిలిం. ఇది నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఉదయ్ భాస్కర్ గారికి, మళ్ళీ మా డైరెక్టర్ ప్రభాకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ప్రభాకరన్ గారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారికి చాలా ధన్యవాదాలు. దీంట్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ నేను, పవన్, రాహుల్ అందరం చేస్తున్నాం. అందరిని ఆశీర్వదించాలి, మా టీం అందరిని ఆశీర్వదించాలి. థ్యాంక్స్. నా పేరు ప్రభాకరన్ అండి. ఈ మూవీకి థర్డ్ సినిమా అన్నది. మా కెమెరామ్యాన్ గారు మా 2 సినిమాలకి కెమెరామ్యాన్ అండి. బిఫోర్గా ఆయనే కలిసి ఒక సినిమా ప్రాజెక్ట్ చేద్దామంటే టెక్నీషియన్గా చేసుకుంటున్నాం మూవీ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్ట్ అనండి. శివాజీ రాజా గారు వీళ్ళందరూ కూడా హీరోయిన్స్గానే రన్ అవుతారండి. ఒక టిపికల్ మూవీ. సినిమాలో ఒక 6 కథలు ఉంటాయండి. ఒక 7వ కథ అనేది లీడ్ చేస్తుంటుంది అన్నిటికి లింక్గా. ఈ అవకాశం ఇచ్చిన మా ఉదయ్ భాస్కర్ గారికి, పద్మజ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి.